ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన విశాఖపట్నంలోని సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో చంద్రోత్సవం సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల గురించి అయితే అందరికీ తెలిసిందే. చంద్రోత్సవంలో జరిగిన తొక్కిసలాటలో మరీ ముఖ్యంగా ఒక గోడ కూలిపోయి జరిగిన తొక్కిసలాటలో అయితే 7 అయితే ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్న భార్యాభర్తలు కూడా ప్రాణాలు కోల్పోయిన సంగతి అయితే తెలిసిందే. రాష్ట్రం మొత్తమే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారిన ఈ విషయాన్ని అయితే చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ గా తీసుకున్నట్లయితే వినికిడి. అందుకే తక్షణమే 72 గంటల్లో ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి ఫైనల్ నివేదికను అయితే తయారు చేసి దీనికి బాధితులైన అధికారులను అయితే తక్షణమే అయితే సస్పెండ్ చేశారు. ఈ సస్పెన్షన్ లో మరి ముఖ్యంగా దేవాదాయ పర్యాటక శాఖలకు చెందిన 7 అయితే సస్పెండ్ చేశారు. సింహాచలం ఈఓ సుబ్బారావు, ఈఈ శ్రీనివాసరాజు, డిప్యూటీ ఈ మూర్తి, జేఈ బాబ్జీ, ఏపీడీసీ ఈ రమణ, డిప్యూటీ ఈ స్వామి, ఏఈ మదన్ మోహన్ పై అయితే సస్పెన్స్ వేటు వేశారు. అట్లాగే ఈ గోడని కట్టిన కాంట్రాక్టర్ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టి ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆ త్రిసభ్య కమిటీ అయితే ఆదేశించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.